శ్రావణ మాసం 2025 ఆగస్టు 23వ తేదీతో ముగుస్తుంది. ఆగస్టు 24వ తేదీ నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూసే భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఎందుకో తెలుసా? పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ 1000 కళ్ళతో ఎదురుచూసే వినాయక చవితి భాద్రపద మాసం ప్రారంభంలోనే వస్తుంది కాబట్టి ఆగస్టు 27న గణనాథుణ్ణి ఊరు వాడ ఘనంగా పూజించడానికి ఏర్పాట్లు జరుపుతుంటారు. ఈ క్రమంలో ఈసారి వినాయక పండుగ రోజు గణేశుడిని పూజించడానికి శుభముహూర్తం, తిథి తదితర విషయాలు తెలుసుకుందాం. ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన గణేష్ చతుర్థి పండుగ జరుపుకోవాలి. 27వ తేదీ నుంచి మొత్తం 10 రోజుల పాటు అంటే 9 రాత్రుల్లో అంటే అనంత చతుర్దశి వరకు ఈ వినాయక పండుగ జరుపుకుంటాం. సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుణ్ణి దగ్గరలో చెరువు లేదా కాలువలో నిమజ్జనం చేస్తాము. ఈ ఏడాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చతుర్థి తిథి ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 1:54 ప్రారంభం అవుతుంది. అనంతరం ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:44 తిథి ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 27వ తేదీ పండుగ రోజు ఉదయం 5:20 నుంచి 7:20 వరకు సింహ లగ్నం ముహూర్తము ఉంది. ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరమని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది. ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వారు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే ఉదయం 11:05 నుంచి 11:50 వరకు వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. పర్యావరణ హితమైన మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కరం.